రాసిన చిన్ని నారాయణరావు గారికి, ఇంకొక అడుగు ముందుకేస్తే ఏమో కాబోతున్న డాక్టర్ ఈదూరు సుధాకర్ గారికి, చిన్న వయసులోనే జాయింట్ కలెక్టర్ అయిన ఎండి ఇంతియాజ్ ఐఏఎస్ గారికి, ఆత్మీయ అతిథులు కాదు, అతిథులు అనే కంటే సోదరులు అంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, నెల్లూరు ప్రకాశం ఒంగోలు ఈ రెండు విడివిడిగా ఉండవని, ఈ రెండు కలిపి ఒకటైన భావన. అలాగే నెల్లూరులో ఏం జరిగినా ఆయన వస్తారు, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఏం జరిగినా మేము. అట్లాంటి మంచి హృదయం కలిగిన సాహితీవేత్త డి హనుమారెడ్డి గారికి, ఈదూరు సుధాకర్ గారు ఏర్పరిచిన ఈ సాహితీ అవార్డును వ్యతిరేకించకుండా తాను కూడా సమర్థించి సమంగా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న ఈదూరు శేషయ్య గారికి, ఇంకా సాహిత్య మిత్రమండలి గారికి, మంజవాక సతీష్ కుమార్ రెడ్డి గారికి, విటపు బాలసుబ్రహ్మణ్యం గారు మంచి స్పీచ్ ఇచ్చారు, మంచి ఉపన్యాసకులు. వారికి సభలో ఉన్న గొప్ప పద్యకవి రామచంద్ర ప్రసాద్ గారికి, ఇంకా సభలో ఉన్న సోదరులకు, సాహిత్యవేత్తలకు, ప్రెస్ వాళ్ళకు, మీడియా వాళ్ళకు అందరికీ నా నమస్కారం. సుబ్బయ్య గారి ఈరోజు సుబ్బయ్య స్మారక సాహిత్య అవార్డు 5 సంవత్సరాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ఎన్నుకున్న వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ మహిళ నాగ. ఆయన గురించి నాకు 4 మాటలు చెప్పే అవకాశాలు ఇచ్చిన సుధాకర్ గారికి, ఏకో సుబ్బారావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన గురించి మాట్లాడాలంటే చాలా ఉంది, కానీ అందరూ మాట్లాడని నేను తెలియజేస్తున్నాను. మీరు 100 పుస్తకాలు రాశారు, మోర్ దెన్ 100 అనుకున్నాను. ఏమండి, అలా రాయడం అనేది చిన్న విషయం కాదండి. ఎంత ప్రేమ ఉన్నా కూడా సాహిత్యం మీద అలా రాయాలంటే దానికి అంకితం అయిపోవాలి. ఎన్నో గుర్తుకోవాల్సి వస్తుంది. అంటే భార్య పిల్లలతో గడిపే కాలాన్ని మనం